ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తప్పకుండా తీసి చూడండి. నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరి ఖైదులను ఔగుస్సు పట్టణములోని శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం వాక్యం నిమిత్తమై. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. వాక్యము నీది, నేను నీ వాడను. ప్రభువా, నీ పక్షమున మేము నిలబడుతున్నప్పుడు మమ్మల్ని మరుగుపరిచి బిడ్డలకు ఇంటూ ఉన్న బిడ్డలైన వారందరికీ మీరు ఏం మాట్లాడదలిచారో మీరే నీ మెల్లని స్వరము వారికి వినిపింపచేయండి. వినే మనస్సు, గ్రహించగలిగే ఆత్మను వారికి దయచేయమని, ఈ వాక్యాన్ని ఆశీర్వదించి ఈ వాక్యములో నుంచి మీరు మాట్లాడి బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మీ దగ్గర మరొకసారి చెప్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదివి ఉన్నాను. ఈ వాక్య భాగంలో వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయించారు. ఎవరెవరు ఈ వాడ ప్రయాణంలో ఉన్నారు అంటే పౌలును మరికొందరు అంటే పౌలు ఒక ఖైదీగా ఉన్నాడు. మరికొందరు ఖైదీలు ఆ వాడలో తీసుకువెళ్ళడానికి ఆ అధికారులు నిర్ణయించారు, ఇటలీ తీసుకువెళ్ళడం కొరకు. ఈ ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ వాడ ప్రయాణంలో పౌలు గారు ఉన్నాడు, ఖైదీలు ఉన్నారు, అనేక సరుకులు అంటే సామాగ్రిని కూడా ఆ వాడ మోసుకు వెళుతూ ఉంది. అనేక తిను ధాన్యాలను కూడా వారు తీసుకువెళుతూ ఉన్నారు. ఈ వాడ ప్రయాణమై వెళుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాడ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నీ జీవితానికి, నీ కుటుంబానికి ఈ వాడ సాదృశ్యంగా ఉంది. ఈ వాడ ప్రయాణం నిజమే. మనం కూడా మీ జీవిత ప్రయాణం, మీ కుటుంబ ప్రయాణం మనము ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. అయితే ఈ ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనలను మనం ధ్యానం చేద్దాం. పౌలు గారి వాళ్ళ ఉంటూ ముందుకు వెళుతూ ఉంది వాడ. అయితే కొంత దూరం దగ్గరికి వెళ్ళేటప్పటికి పౌలు గారు మాట చెప్పాడు. చూడండి, 27వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణమునకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచి ఉన్నదని చెప్పి వారిని హెచ్చరించెను. దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్తున్నాడు. కొంత ప్రయాణం అయిన తర్వాత అంటున్నాడు కదా, మనం ముందుకు వెళితే మనం ఈ వాళ్ళలో ఉన్న సరుకులకు మాత్రమే కాదు, మనకు కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంది అని పౌలు గారు ఆయన వారికి తెలియపరిచాడు. అక్కడ ఉన్న వాడలో ఉన్న అధికారులకు ఆయన తెలియపరిచాడు. అయితే వాళ్ళు ఏం చేశారో చూడండి, 11వ వచనం. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. పౌలు గారు చెప్పింది ఏమాత్రం నమ్మలేదు. చూడండి, నమ్మక నావికుడును వాడ
యజమానుడును చెప్పినదే నమ్మెను అని ఉంది. అంటే పౌలు గారు ఖైదీగా ఉన్నాడు, వాళ్ళు నావికుడిగా ఉన్నాడు, అంటే వాడ నడిపించేవాడుగా ఉన్నాడు ఒక ఆయన చెప్పాడు ఏం పర్లేదు ముందుకు వెళ్దాం అని. అలాగే మరలా ఎవరిని అడిగాడు అంట, ఆ వాడ యొక్క యజమాని అడిగాడు. వాళ్ళ మాట నమ్మాడు కానీ పౌలు గారు చెప్పిన మాట నమ్మలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మన జీవితంలో కూడా దేవుని చెప్పిన మాట నమ్మటం కంటే చాలామంది లోకస్తులు చెప్పే మాటలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ లోకంలో వినబడే మాటలకే మనుషులు ఆకర్షితులవుతున్నారు కానీ దేవుడు చెప్పే మాటకి చాలామంది వినటానికి కూడా వారు సముఖత చూపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవైనా దేవుని మాట వింటున్నావా లేక లోకస్తుల మాట వింటున్నావా? లోకస్తుల మాట ఎలా ఉంటుందో తెలుసా? లోకస్తులు చెప్పే మాట, వారి మాటలు బట్టి నీవు ఉప్పొంగిపోతూ ఉంటావు. వాళ్ళు అంటారు నీకు అంతా బాగుంటుంది, ఏం పర్వాలేదు అని మనల్ని లేని వాటిని, వాళ్ళకు తెలియని వాటిని వాళ్ళు కల్పించి చెప్పినప్పుడు నీవు చాలా సంతోషిస్తూ ఉంటావు. లోకమంతా ఒక రంగుల ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో లోకస్తుల మాటలు మనకు ఇంపుగా, అవేవో తేనె కంటే మధురంగా అనిపిస్తూ ఉంటాయి. లోకమంతా మనల్ని చాలా తేలికగా ఆకర్షించే విధంగా లోకం మాట్లాడుతూ ఉంటుంది. లోకం వైపే మనము మొగ్గు చూపటానికి చాలామంది ప్రయత్నిస్తూ అటువైపు లోకం వైపు వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నారు. వారు జీవన ప్రయాణాన్ని లోకం వైపే కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని మాటలపై ఆధారపడకుండా, దేవుని వాక్య ప్రకారం వారు జీవించకుండా లోకస్తులు చెప్పే మాటలు, ఆధారం లేని మాటలు, లేక లోకస్తులు కల్పించిన మాటలు, వాటి వైపే మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎటువైపు ఉన్నావు? దేవుని వైపా లేక లోకం వైపా? లోకం వైపు ఉంటే ముందుగా నీకు చాలా సంతోషం అనిపించవచ్చు, చాలా బాగుంది అనిపించవచ్చు, కానీ చివరికి నిత్య నరకానికి లోకం తీసుకుపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ఈ రోజునండి చాలామంది మనం చూస్తే లోకంలో కొంతమంది చెప్పే మాటలకు ఎలా ఆకర్షితులు అవుతారో తెలుసా? వాళ్ళు అంటారు, ఇదిగో ఈ ఉంగరం పెట్టుకో, పలానా రాయి ఉన్న ఉంగరం పెట్టుకో, నీకు లేనిది నీకు కలిసి వచ్చేస్తుంది, లేకపోతే పలానాది ఏదో నీకు కలుగుతుంది అని చెప్పగానే, రాయి ఏంటి, ఈ ఉంగరంలో ఉన్న ఈ రాయి నన్ను ఎలా కాపాడగలదో అని ఆలోచన లేకుండా వాళ్ళు ఏదో చెప్పారని వెంటనే వాళ్ళు చెప్పినట్లుగా ఆ రాయి ఎంత ఖరీదైనా లేక ఎలాంటిదైనా మనం వెంటనే అవి కొనుక్కుని మనం వాటిని ఉంగరాలుగా మనం ధరిస్తూ ఉంటాం. రాయి మనకు బాగు చేయలేదండి, అది మనల్ని కాపాడలేదండి. ఈ ఉంగరపు రాళ్ళు గురించే కాదు, ఎవరెవరో చెప్పే నేను భవిష్యత్తు చెప్తాను, నేను చూడండి నేను మీకు కలగబోయే వాటిని చెప్తాను, మీ చేతులను చూసి నేను మీ జీవితాన్ని చెప్పేస్తాను అనేవాళ్ళు ఉన్నారు. మనము ఏం చేస్తామంటే వాళ్ళ మాటలు వినటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అంటాను, ఈ చేతి రాతలు ఎలా కలిగినవో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? మనము ఈ లోకంలోకి రాకముందు తల్లి గర్భంలో మన చేతులు మన ఏళ్ళు ఇవి తల్లి గర్భంలో మూసుకుని ఉంటాయి. ఇలా
ఉన్నప్పుడు అప్పుడు మనం ఏ విధంగా అయితే వాటిని మూసుకుని ఉన్నారో ఆ బిడ్డ అలాగూ అవి ఆ చేతి గీతలు ఏర్పడతాయని మనం గ్రహించాలి. కానీ మనమేమనుకుంటాం, ఈ చేతి రాతలను చూసి ఎవరో చెప్తాడు నీకు ఇది ఇలా కలవబోతుంది, ఇంత వస్తుంది ఏదో చెప్తున్నప్పుడు వాటి వైపే మన నమ్మిక. ఒక ఆయనేమో పేర్లు మార్చుకోమని చెప్తాడు, ఒక ఆయనేమో నెంబర్లు మార్చమని చెప్తాడు. వాటి వైపు మనము వెంటనే ఆకర్షితులు అయిపోతున్నాం. నేను అంటాను, పోనీ దావీదు అనే పేరుంది బైబిల్లో, ఆయన మహారాజు. అదే పేరు కలిగిన నేటి కాలంలో దావీదు అనే ఒకడు ఉంటే ఆడు మహారాజుగా ఉన్నాడా అంటే వాడు దొంగగా కూడా ఉండొచ్చేమో. ఒకప్పుడు దావీదు మహారాజు ఉన్నాడు, అదే పేరు కలిగిన ఇంకొకడు దొంగగాను ఉన్నాడు. పేరును బట్టి మీ జీవితాలు మారిపోతాయి అని చెప్పగానే మనం ఏమీ ఆలోచించకుండా లోకం చెప్పున్న మాటలు ఇంపైన మాటలుగా, తేనె వంటి మాటలు భావించి వాటి వైపు మనం ఆకర్షితులు అయిపోతాం. నా పేరు సురేషు, నేను ఒక సేవకుడిని. సురేషు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ సేవకులు అయిపోతారా? లేక సురేష్ అని పేరు కలిగిన వారు ఒకడు దొంగ కూడా ఉండొచ్చు. ధనవంతుడు ఉన్నాడు నా పేరు పెట్టుకుని, నేను ఉన్నాను, ఒక దొంగ ఉన్నాడు, ముగ్గురికి ఒకటే పేరు సురేషే. మనం ఇది ఎందుకు ఆలోచించకుండా మనం వెంటనే ఇంపైన మాటల వైపు మనము ముందుకు వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ మాట వింటున్నావు? దేవుని మాట వింటున్నావా, లోకపు మాటలు వింటున్నావా? దేవుని మాట ఏమంటుందంటే, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని, నీ లోపాన్ని, నీ జీవితంలో ఉన్న దేవునికి అయిష్టమైన మార్గములను విడిచిపెట్టి నీవు సరిదిద్దుకో దేవుని సన్నిధిలో అని దేవుని మాట మనకు చెప్తూ ఉంటుంది. దేవుడు మన లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటాడు, మనం సరిదిద్దడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మన లోపం చెప్పేవారంటే మనకి ఇష్టం ఉండదు. ఈరోజు నీ ప్రవర్తన సరిదిద్దుకో అని చెప్పేవాడు మనకు నచ్చడు. ఈరోజు నీ బుద్ధి మార్చుకో అని చెప్పేవాడు మనకు నచ్చడు. ఈ రోజున మన జీవితాలను, మన జీవితంలో ఉన్న అవలక్షణాలను చెప్పేవాడంటే మనకు నచ్చదు. ఎందుకంటే మనము ఒకటికి అలవాటు పడిపోయాం. ఏమిటంటే మనల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా పౌలును ఖైదీగా వాళ్ళు చూశారు తప్ప ఇతడు దేవుని సేవకుడు, ఇతడు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు, దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నవాడు అని వారు గ్రహింపలేదు. అందుకనే పౌలు మాట వినలేదు. మరి ఈ నావికుడే, వాడు నడిపించేవాడు నావికుడే కాబట్టి మనము నావికుడి మాట వింటేనే కరెక్ట్ అనుకున్నారు వాళ్ళు. లేక ఆ వాడ యొక్క యజమాని చెప్పిన మాట వినడమే మంచిది అనుకున్నారు. ఎందుకంటే ఎవరు తన వాడ యజమానుడు తన వాడ కష్టాలకో నష్టాలకో గురవుతుందని చెప్పడు. అతను సరిగానే వాడ మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాడు అని ఆయన మాటలు వినడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుని బిడ్డలారా, తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎవరి మాట నెరవేర్చబడింది? సేవకుడు మాట. సేవకుని ద్వారా దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడిందా? లేక ఆ నావికుడు చెప్పినట్లు, లేక ఆ యజమానుడు, వాడి యొక్క యజమానుడు చెప్పినట్లు జరిగిందా అని మనం చూస్తే ఈ వాక్యంలో మనం ధ్యానించినప్పుడు, మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పౌలు చెప్పినట్లుగానే వాళ్ళు ఒక పెద్ద పెను తుఫానుకు ఆ వాడ గురైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇబ్బందులు పడడానికి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎట్లా ఆ సరుకులన్నీ ఏం చేశారో తెలిసి, వాళ్ళలో ఉన్న సరుకులన్నీ కింద ఆ సముద్రంలోకి పాడేస్తే కొంతైనా ఈ వాడ మునిగిపోకుండా ఉంటుంది. కాబట్టి మనము ఈ వాడ సరుకులన్నీ అందులో బయట పాడేద్దాం,
ఆ సముద్రంలో పడేద్దామని వాళ్ళలో ఉన్న సరుకులన్నీ బయట పాడేశారు. ఆహారపు పదార్థాలను కూడా బయట పాడేశారు వాళ్ళ తేలిక పడటం కొరకు. ఏమండి ఇవన్నీ మంచివేనా కాదా అండి? అంటే మనిషి యొక్క ఆలోచన అలాగే ఉంటుంది. మనిషి ఏమనుకుంటాడంటే ఏం చేస్తే మనం బయట పడగలం, పడతామో లేదో తెలియదు కానీ ప్రయత్నం చేస్తాం మనం అండి. వాళ్ళ సరుకులు తీసేద్దాం, బయట పాడేద్దాం, ఆ సముద్రంలో పాడేశారు. అయినా వారు తప్పించుకునే వెసులుబాటు వాళ్ళకు దొరకలేదు. అందులో నుంచి బయటపడే పరిస్థితులు కనపడలేదు. ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న సేవకుని మాట వినకపోవడం వల్ల, దేవుని మాటనుగా తీసుకుని దేవుని మాటను వాళ్ళు వినకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యి ముందుకు వెళుతున్నప్పుడు పౌలు గారు మరలా ఆ మాటలు చెప్తూ ఉంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము చూడండి, 23వ వచనములో నేను చదువుతున్నాను చూడండి. 22వ వచనం నుండి చదువుతున్నాను. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడి, మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. పౌలు అంటున్నాడు, మరలా మాట్లాడుతున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు అని వేడుకుంటున్నాడట పౌలు గారు. చూడండి, వాడకనే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు అని పౌలు గారు మరలా చెప్తున్నాడు. ఇప్పుడైనా నా మాటనండి, మీరు ధైర్యం తెచ్చుకు, మీరేమి మీ జీవితాలు నాశనం అవ్వు, మీరు చనిపోరు, మీరు భయపడొద్దు అని పౌలు గారు అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనకి మేలునే చేయువాడు. ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు శ్రమల్లో ఉన్నావని, బాధల్లో ఉన్నావని, లేక కొన్ని కఠినమైన పరిస్థితుల్లో ఉన్నావని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. లోకస్తుల వలె, లోకస్తులైతే మనల్ని విడిచిపెట్టేస్తారు, కానీ లోకస్తుల వలె దేవుడు మనల్ని విడిచిపెట్టడం. ఆయన మనకు కాపాడే దేవుడు, ఆయన ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దేవుడు, ఆయన ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తు దేవుడు, ఆయన మనల్ని కాపాడడానికే వచ్చాడు, ఆయన మనల్ని రక్షించడం కొరకే వచ్చాడు, ఆయన మనకు వచ్చిన ఈ జీవన ప్రయాణంలో వచ్చిన సమస్యల నుండి ఆయన మనల్ని ఆదుకోవడానికే వచ్చిన వాడు ఆయన. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుము, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన యందు నమ్మికుంచు, విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుండి ఆయన విడిపించగలిగిన సమర్థుడని ఆయన మాట యందు విశ్వాసం ఉంచు, ఆయన మాట మీద నమ్మిక ఉంచు, ఆయన మాటకు లోబడు. అంతేగాని లోకస్తుల వైపు, లోకపు మాటల వైపు ప్రయాణం కొనసాగించొద్దు. దేవుని బిడ్డలారా, మరలా పౌలు చెప్తున్నాడు, రెండవ మారు చెప్తున్నాడు వాళ్ళకి. ఫస్ట్సారి చెప్పాడు ఇబ్బందులు వస్తాయి అని చెప్పాడు, అయినా పౌలు మాట వినలేదు. ఆ నావికుడి మాటే, లేకపోతే ఆ వాళ్ళ యొక్క యజమాని మాటే విని ప్రయాణమయ్యారు. ఇప్పుడు మరలా చెప్తున్నాడు పౌలు గారు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి, ఏం కాదు ఈ సమస్యల్లో. ఎంత పెను తుఫాను వచ్చేసింది, ఇంకా ఏం కాదంటావేంటి అని మరలా పౌలు గారు మాట వాళ్ళు వినడానికి ఇష్టపడలేదు. మరలా వినడానికి ఇష్టపడలేదండి. నిజమే, దేవుడు కూడా ఎన్నోసార్లు నీకు చెప్తూ ఉన్నాడమ్మా, నీకు చెప్తున్నాడయ్యా, నా మాటను, నువ్వు వెళుతున్న మార్గం సరైంది కాదు, నువ్వు చేస్తున్న పని సరైంది కాదు, నువ్వు ఆలోచన సరైంది కాదు, సరిదిద్దుకో, ఇబ్బందులు పాలవుతావు, సమస్యలు పాలవుతావు, వ్యాధులు పాలవుతావు, వాటి వైపు కాదు, ఇదిగో నా మాట విని నీవు నా మాట ప్రకారం నువ్వు కొనసాగు, ముందుకు వెళ్ళు, అప్పుడు నీవు మేలు పొందుకుంటావు. ఒకడు లోకస్తుడిగా ఆలోచించి మనం చేసే ప్రయాస, మనం పడే ప్రయాస, లోకస్తుల వైపు లోక మాటలు విని మనం పడే ప్రయాస వల్ల
మనకు వచ్చే ప్రయోజనం శూన్యం. దేవుని మాటను పట్టుకుని దేవుని మాట ప్రకారము మనము ముందుకు అడుగు వేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడయ్యా. నీ పట్ల దేవుడు ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఇక్కడ చూడండి, మళ్ళా పౌలు వచ్చి బతిమలాడుకుంటున్నాడు, చెప్తున్నాడు వాళ్ళతో, ఆయన నా మాట వినండి అని చెప్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలో చెప్పడమే కాదు, అక్కడ చూడండి, అక్కడ మంచి మాట చెప్పాడు. 27వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 25వ వచనం. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉన్నదని చెప్పాను. చూడండి, దానికన్నా ముందుగా 24వ వచనం కూడా అంటాడు, ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణం అవుతున్న వారందరికీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్తున్నాడు. మనము 23వ వచనం నుంచి చూస్తే అంటాడు కదా, పౌలా భయపడకు. చూడండి, ఇంకా మనం 22వ వచనం నుంచి కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకనే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడునో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీకు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాళ్ళలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారమే జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉన్నదని చెప్పాను. దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పాడు, ఇదిగో నాకు దూత నాకు తెలియపరిచింది, మనకు ఏది కాదు, నన్ను కైసర ముందు దేవుడు నిలబెడతానన్నాడు, నాతో పాటు మిమ్మల్ని కూడా నాకు అనుగ్రహం ఏ హాని కలగదని పౌలు చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి వాళ్ళకి అంటే, మనం ఇందులో ఇచ్చి బయటపడవన్నట్టుగా అనిపిస్తున్నాయి. చూడండి, దేవుని మాట వాళ్ళకు ముందుంది, లోకం అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళ ముందున్నాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, నీ జీవితంలో కూడా అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక తేరుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, అనేక సమస్యలు నిన్ను చుట్టుముట్టుతున్నాయేమో, అనేక పరిస్థితులు నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయేమో. అయితే దేవుడు అంటున్నాడు, నా మాట వింటే నీకు ఏ హానియూ కలగదు. నా మాట ప్రకారం నా బిడ్డగా నీవు ముందుకు అడుగు వేస్తే, నా మాట విని నాకు లోబడి దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుడే నన్ను కాపాడుతాడని నమ్మికతో నువ్వు అడుగు వేస్తే ఏది నేను ఏమీ చేయలేదు, ఏ సమస్య నేను ఏమీ చేయలేదు. పౌలు గారు ఆనాడు చెప్పాడు, ఈనాడు వాక్యం ద్వారా దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు ఏ హాని కలగదు. నీ చుట్టుముట్టిన ప్రతి సమస్యను దేవుడు వాటి నుండి బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు. నీకు కలిగి ఉన్న రోదన, నీకు కలిగి ఉన్న ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, బాధల నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడని విశ్వసించు, నమ్ము. నీ పరిస్థితి ఎప్పుడు ఇలాగుండదమ్మా, నీ పరిస్థితి ఎప్పుడు ఇలాగుండదయ్యా. నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు దేవుడే. కానీ లోకస్తుల మాట వైపు పోకు, దేవుని మాట యందు నిలకడగా ఉండు, దేవుని మాట మీద ఆధారపడు, దేవుడి మాటను నమ్మి నిరీక్షణించు, ఆయన చేయు కార్యాలను చూస్తావు. దేవుని బిడ్డలారా, నిజమే పౌలు గారు చెప్పినట్లుగానే మరలా జరిగిందండి. మరలా వారు దీపం వైపుకు వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. 28వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడి మిలితే అనే ఒక సముద్రంలో ఎదురు ప్రయాణం చేస్తున్న ఒక దీపం వైపు వాళ్ళు అక్కడికి చేరినట్లుగా మనం చూస్తామండి. దేవుని బిడ్డలారా, దేవుని మాట నెరవేర్పు జరిగేది మాట, దేవుని మాట.
దేవుని మాట అక్షరమైనను పొల్లైనను అది నిరర్ధకం కాదు. అది దేవుని మాట, ఆయన చెప్పిన ప్రతి మాట జరుగుతుందండి. దేవుని బిడ్డలారా, ఉదాహరణ చెప్పమంటారా దేవుడు చెప్పిన మాటలు ఏమున్నాయో అంటే, అవునండి, దేవుడు మన కొరకు చెప్పాడు కదా, నేను ఈ లోకమునకు వస్తాను అని చెప్పాడు. ఆయన వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఇక్కడ దాకా మనం చరిత్ర బైబిల్ ఆధారంగా మనకు తెలుస్తూ ఉంటుంది. అద్భుతమైనది ఏమిటో తెలుసా? ఆయన చనిపోకముందే, ఆయన సిలువ మరణము కాకముందే అనేక ప్రవక్తలు ప్రవచించారు. ఇదిగో మెస్సయ్య వస్తాడని ప్రవచించారు. అనేకులు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకాన్ని ఉద్భవించబోతున్నాడని వాళ్ళు ప్రవచించారు. అలా ప్రవచించినట్లుగానే అక్కడ నెరవేర్పు జరిగిందండి యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ఆ మాటను నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాకు అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆయన మరణము సిలువలో మరణించకముందే చెప్పాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. ఆయన చెప్పాడండి, శిష్యులకు చెప్పాడు, సంఘానికి తెలియపరిచాడు, అందరికీ చెప్పాడు ఆయన. కానీ ఆయన మాట నమ్మలేదు అందరూ. అవునండి, ఆయన తిరిగి లేస్తాడని మాట నమ్మలేదు. ఏదో చెప్పాడు, మర్చిపోయారు కూడా కొంతమంది. యేసు ప్రభువును సిలువ వేసి సమాధిలో పెట్టినప్పుడు అందరూ ఎక్కడికక్కడ వాళ్ళు చెల్లాచెదురైపోయారు. ఎవరు దేవుడి మాట నమ్మలేదు. ఆఖరికి దేవదూతే వచ్చి ఆ సమాధిలో యేసు ప్రభు దేహాన్ని వెతుకుతూ ఉంటే మరియా మార్తలు, అప్పుడు యేసు ప్రభువే అప్పుడు దూత వచ్చి చెప్తుంది, అయ్యో అమ్మా మీరు గ్రహించండి, ఆయన సజీవుడైన వాడిని మృతుల్లో ఎలా వెతుకుతారు మీరు అని తెలియపరిచింది. దేవుని బిడ్డలారిని ముగించేస్తున్నాను, ముగింపు మాటగా చెప్తున్నాను. దేవుడి మాట నెరవేర్చబడేది, దేవుడి మాట సత్యమైనది, దేవుని మాటే జరిగేది. లోకస్తుల మాట కాదు, లోక మాటలు కాదు మనకు జరిగేవి. దేవుని మాటే జరుగుతుందండి. ఆయన అన్నాడు 3వ దినాన్ని తిరిగి లేస్తానని. ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన్న ఆయన సమాధిని గెలిచి, మరణమును గెలిచి, ఆయన సజీవుడిగా ఆయన లేచినట్లుగా మనం చూస్తామండి. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు చెప్పాడు, ఆ మాట ప్రకారం జరిగింది. అయితే ముగింపు మాటగా చెప్తున్నాను, ఆయన చెప్పాడు నేను తిరిగి లేస్తానని. అంతేకాదు, నేను వెళుతున్నాను, తిరిగి వస్తాను, 2వ రాకడగా నేను వస్తున్నాను, రాబోతున్నాను అని చెప్పాడు. ఆయన చెప్పాడు, ఇప్పుడు అది కూడా జరగబోతూ ఉంది. అది కూడా దగ్గర పడిపోయింది. దేవుని రాకడ సూచనలు, ఆయన చెప్పిన సూచనలు అన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. దేశం మీదకు దేశం కరువులు, యుద్ధాలు, ఒక దేశం మీదకు ఒక దేశం, ఎక్కడ చూసినా అనేకులు ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఇవన్నీ దేవుని రాకడ యొక్క సూచనలు. దేవుడు రాబోతూ ఉన్నాడు. ఇప్పుడైనా చివరిలో మీకు చెప్తున్నాను, దేవుని మాట నమ్మండి, లోకస్తుల మాట కాదు. దేవుని మాట యందు నిరీక్షణ ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల దేవుడు జరిగించునుగాక. దేవుడి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు ప్రభా, నాలో నుండి మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. నిజమే, లోకస్తుల మాటలు తేనె వంటి మాటలుగా, మధురమైన మాటలుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి మాకు మేలు చేసేవి కావు, అవి మమ్మల్ని కాపాడేవి కావు, అవి మమ్మల్ని తప్పించేవి కావు. కానీ నీ మాట, జీవము కలిగిన నీ మాట ప్రభు, నీ మాట ప్రకారం మేము ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు అద్భుతమైన కార్యాలు మా జీవితంలో చేయగలిగిన దేవుడివయ్యా. పౌలు చెప్పినట్లుగా ఆనాడు కాలంలో జరిగిందే, ఈనాడు నీ వాక్యం చెబుతున్నట్లుగా ప్రభువా నెరవేర్పులు మేము చూస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడైనా నీ మాట వైపు మేము మా చెవులు, మా మనస్సు మేము పెట్టడానికి నీ కృప దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, వారికున్న ఇబ్బందుల నుంచి విడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.